దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. 28వ తేదీ జూలై మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న ఇది వాగ్దానము అనే కంటే ద యూనివర్సల్ ట్రూత్, అంటే దేవుని యొక్క బలహీనత అని చెప్పొచ్చు, లేకపోతే సార్వభౌమత్వం అని చెప్పొచ్చు, లేకపోతే నీతిగల న్యాయాధిపతి అని చెప్పొచ్చు. ఆ వాగ్దానమే, నేను మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. నేను ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనం, పూర్తి వచనము, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములనియు తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. ఇంగ్లీష్ లో ఏ విధంగా ఉంది? న్యూ ఇంటర్నేషనల్ వర్షన్, రెవల్యూషన్ చాప్టర్ 2 verses 23. తెలుగులో ప్రకటన ఉంది. రెవల్యూషన్ అనేది కరెక్ట్, ప్రత్యక్షీకరణ. కనుక ఐ విల్ స్ట్రైక్ హర్ చిల్డ్రన్ డెడ్, నేను ఆమె బిడ్డల్ని కొడతాను చనిపోయేటట్టు. దెన్ ఆల్ ద చర్చెస్ విల్ నో దట్ ఐ ఆమ్ హీ హూ సెర్చెస్ హార్ట్స్ అండ్ మైండ్స్. దీని ద్వారా సంఘములన్నీ తెలుసుకుంటాయి, నేను హృదయములను అంతరింద్రియములను పరిశోధించువాడనని. And I will repay each of you according to your deeds. నేను మీలో ప్రతి వానికి వాడు చేసిన ప్రకారము వానికి తిరిగి ఇచ్చేదను. రీపే, ఇదే మాటని వాళ్ళు ఎన్ఎల్టీ వాళ్ళు ఏం రాశారంటే, వాట్ ఎవర్ యూ డిజర్వ్, నీకు ఏది దక్కాలో అదే నేను నీకు ఇస్తాను. ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ ఏమన్నారంటే, అకార్డింగ్ టు యువర్ వర్క్స్, అంటే ఐ విల్ గివ్ టు, అంటే నేను మీరు చేసిన ప్రకారము మీకు చేయబడుతుంది. కనుక ఇక్కడ అర్థమైంది కదా మనకి, మీరు చేసిన ప్రకారము మీకు చేయబడుతుంది. సో ద గోల్డెన్ రూల్. ఈ యొక్క మత్తయి సువార్త 7వ అధ్యాయం 12వ వచనాన్ని గోల్డెన్ రూల్ అంటారు. గోల్డెన్ రూల్ అంటే ఏంటంటే, యేసు క్రీస్తు ప్రభుల వారు చెప్పారు, మనుష్యులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుదురో అలాగుననే మీరును వారికి చేయుడి. ఇది ధర్మశాస్త్రము ప్రవక్తల ఉపదేశము అయ్యున్నది. అంటే మొత్తం బైబిల్ అంతా 2 ఆజ్ఞలు ఉన్నాయి కదా. మొదటిది, నీవు నీ పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయముతో దేవుని సేవించాలి. రెండవది, నీ పొరుగువాన్ని. ఇంకా చెప్పాలంటే మొత్తము ధర్మశాస్త్రం అంతా ఒక్క ఆజ్ఞ అంటాడు పౌలు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ప్రేమ అనేది ద హైయెస్ట్ వర్స్ అయితే, అది చాలా గొప్ప కార్యం. అయితే ఇక్కడ మత్తయి సువార్త 7:12 యేసుక్రీస్తు ప్రభువులు చెప్తున్నారు, మనుష్యులు మీకు ఏమి చేయాలని, అంటే మీరు ఏది ఆశపడుతున్నారో అదే మీరు చేయండి. చాలాసార్లు ఆశపడతాం కానీ మనం చేయడానికి ఇష్టపడం. ఎదుటి వాళ్ళు మనకి చేయాలని తొందరపడుతూ ఉంటాం. ఎప్పుడూ కూడా ఎదుటివాడే చేయాలనుకుంటాం. మా కాకినాడలో అదే రూలు ఏంటంటే, ఎదుటోళ్ళే మమ్మల్ని పలకరించాలి, ఎదుటోళ్ళే మాకు అన్నీ చేయాలి. అది ఎలా కుదురుతుంది? గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. మొదట నువ్వు మర్యాద ఇవ్వు, మర్యాద పుచ్చుకో. కనుక చాలాసార్లు యూటర్న్ తీసుకునేటప్పుడు జైన్ తిప్పమనుకో, ఎదుటోడు తిరుగుతాడు. అదే కానీ జస్ట్ ఇలాగని యూటర్న్ తిప్పమనుకో, ఇలా అంటాడు. అర్థం ఏంటంటే, గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంది, మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంది, ప్రేమ అనేది ఇచ్చిపుచ్చుకోవడంలోనే ఉంది. కానీ ప్రేమ ఇస్తున్నాను అంటాం, కానీ ప్రేమని మనము బలవంతంగా పొందుకోవాలని చూస్తాం. కనుక ఈ కళ్ళద్దాలు పెట్టుకుని మీరు చూస్తే మీకు అన్నీ అర్థమైపోతాయి. నువ్వు మట్టివి కనుక మట్టి అయిపోతావు. వాట్ ఎవర్ యు ఆర్ ఫ్రమ్ యు విల్ బికమ్. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడ్డు. మనుష్యుడు ఏది విత్తునో అదే పంట కోయును. కనుక
మీకు ఇప్పుడు ఇక్కడ హోల్ అండ్ సోల్ అన్ని మీకు అర్థమైపోతున్నాయి. కనుక ఇప్పుడు ఒకసారి దావీదు తన కుమారుడికి ఏమి చెప్పాడు? దినవృత్తాంతములు 1 గ్రంథము 28:9 సొలొమోన నా కుమారుడా, అంటే సామెతలంతా నా తండ్రి చెప్పిన ఉపదేశము, నా తల్లి చెప్పిన ఉపదేశం అని ప్రసంగి, పరమగీతం ఇవన్నీ సొలొమోను రాస్తూ అన్నాడు, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా దేవుని కోసము తన బిడ్డలకి చెప్తున్నాడు. మరి నువ్వు చెప్పావా? అందరి హృదయములను పరిశోధించువాడు, అందరి ఆలోచనలను సంకల్పములను ఎరిగినవాడు. నీ హృదయాన్ని పరిశోధిస్తాడు. ఆ హృదయంలో ఏముంటాయి? 2 ఉంటాయి. ఒకటి సంకల్పములు, 2 ఆలోచనలు. కనుక ఇవి 2 కూడా ఆలోచిస్తావు. దేనికి? సంకల్పానికి. నువ్వు ఇది చేయాలని, అది చేయడము ఎలాగా అనేది ఆలోచన. కనుక ఇవి 2 దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. కనుక నీవు మొట్టమొదట ఇవన్నీ దేన్ని బట్టి చేయాలి? ఆయనను నీవు ఎరిగి, అంటే మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు మహాస్థితి. కనుక నీవెప్పుడు కూడా ఆ మహాస్థితిలో, అంటే నువ్వు పేదవాడిగా పుట్టడంలో తప్పులేదు, కానీ పేదవాడిగా చనిపోవడంలో తప్పుంది. అంటే మంచివాడిగా లేకపోయినా పర్లేదు, కానీ చెడ్డవాడిగా చనిపోకూడదు. అంటే 10వ క్లాస్ పాస్ అవ్వకపోయినా పర్లేదు, కానీ నీ చెల్లి నీకంటే ముందుకెళ్ళిపోతుందని భయం కలగాలి. కనుక నీవు ఏది కోరుకుంటున్నావో, వాట్ ఎవర్ యువర్ గోల్ ఈజ్, నువ్వు ఎప్పుడూ కూడా విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచు గురి యొద్దకు పరిగెట్టాలి. కానీ గురి అనేది, లక్ష్యము అనేది నీ కళ్ళ ముందు ఉన్నప్పుడు నీవు వేసే ప్రతి అడుగు, నీవు చేసే ప్రతి కార్యము, నీవు మాట్లాడే ప్రతి మాట, లేకపోతే నువ్వు చెప్పే ప్రతి మాట కూడా నీ లక్ష్యాన్ని, నీ దర్శనాన్ని, నీ యొక్క గమ్యాన్ని నీ మనస్సులో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. కనుక ఆయనను సేవించుము, ఆయనను వెతికిన ఎడల ఆయన నీకు ప్రత్యక్షమగును. నీవు ఆయనను విసర్జించిన ఎడల ఆయన నిన్ను నిత్యముగా త్రోసివేయను. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, మనకందరికీ తెలిసిందే, హృదయము అన్నింటికంటే మోసకరమైనది. కనుక నీ హృదయంలోంచి జీవ జలధారలు పొంగి ప్రవహించాలన్నా, నీ హృదయము మూతగట్టి మొరుగుబెట్టి ఆ యొక్క కంపు కొట్టాలన్నా, మరి నీ హృదయంలోంచే దేవుడు ఆశపడుతున్నాడు. కనుక నా కుమారుడా, నీ హృదయమును నాకు ఇవ్వు అంటున్నాడు. కనుక ఇది ఘోరమైన వ్యాధి కలది. ఇంకా చెప్పాలంటే మరి బ్లడ్ టెస్టే కదా ప్రతిదానికి చేస్తాం. ప్రతి రోగానికి మొట్టమొదట పరీక్షించేది రక్తమే కదా. కనుక యాలయనగా ప్రాణమునకు మూలము రక్తము. కాబట్టి ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. కనుక దావీదు ఏమంటున్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. కనుక ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని ఏ విధముగా తన ప్రాణములకు చెప్పుకుంటున్నాడో, నీ హృదయములో ఎప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతి గానాలు ఉండాలి. కనుక ద్వితీయోపదేశకాండం 32:35 వారి కాలు జారు కాలమున పగ తీర్చుట ప్రతిఫలమిచ్చుట నావే. కాబట్టి ఎవరైతే గర్వంగా నడుస్తున్నారో మనం తొందరపడుతూ ఉంటాం. వీళ్ళు గర్విష్ఠులే, వీళ్ళు చేస్తుంది తప్పే, కానీ నీవు ఆ న్యాయమును నీవు తీసుకోకూడదు. కారణం ఏంటంటే న్యాయాధిపతి ఆదికాండము 18:25 సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అంటాడు. అక్కడ అబ్రహాం ప్రార్థన చేస్తూ ఉంటాడు దేవుణ్ణి. కనుక ఈ రోజున నీతి గల న్యాయాధిపతి ఆయన న్యాయము తీర్చువాడు. అందుకనే ఆయన ఏమంటాడు? ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి, మరి నీతిమంతుడు తన నీతిని బట్టి, బుద్ధిమంతుడు తన అతిశయించకూడదు. దేన్ని బట్టి కూడా నేను మంచోని అని అనుకోకూడదు. నీ అతిశయమే నీ నాశనమునకు ముందు గర్వము నడుచు. కనుక ప్రభువునందు ప్రియులారా, ఏ రోజునైతే దేవుని చిత్తము నీ పట్ల ఉందో, దేవుని కృప నీ పట్ల వెల్లడి అవుతుందో, దేవుడు మంచివాడని కనుక ఈ వాక్యాలు ఎత్తిపట్టుచు పౌలు గారు ఏం రాస్తున్నారు? రోమీయులకు రాసిన పత్రిక 12:19 ప్రియురాలా ఏమన్నాడు? పగ తీర్చుకొనక, మీకు మీరు పగ తీర్చుకోవడం అంటే ఏంటి?
టిట్ ఫర్ టాట్. నాకు ఇలా అన్నావు, నేను నీకు ఇలా అనాలి. నువ్వు నాకు ఇలా చేసావు, నేను నీకు ఇలా చేయాలి. కనుక దేవుని ఉగ్రతకు చోటీయుడి. అంటే దేవుడు నీ పక్షమున ఉన్నాడు కదా, ఆయన్ని చేయనియండి. ఎప్పుడైతే మనము చేస్తామో అది నాశనం అయిపోతుంది. ఆ నాశనమునకు మనము కర్తలవుతున్నాం. ఎప్పుడైతే రక్షణకి నువ్వు కర్త కావాలి అంటే ఆ రక్షణ దేవుని యొద్ద నుండి బయలుదేరుతుంది. కనుక దేవుడు నిన్ను ఎప్పుడూ తల ఎత్తుకునేవాడిగానే చేస్తాడు. దేవుడు ఎప్పుడూ నిన్ను తక్కువగా వాడిగా చేయడు. దేవుడు ఎప్పుడూ పైనున్న వాడిగానే చేస్తాడు, కిందున్న వాడిగా చేయడు. దేవుడు ఎప్పుడూ నిన్ను సమాంతరంగానే ఉంచుతాడు. కానీ దేవుడు నిన్ను ఏ రోజున కూలదోయడానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున ప్రభువునందు ప్రియులారా, దేవుడు చెబుతున్నాడు నీకు ఒక్కటే ఒక్క మాట, నేను ప్రతిఫలమునిచ్చే దేవుడను, నీ పక్షమున నేను న్యాయము చేస్తాను. కాబట్టి దేవుని యొక్క న్యాయము ఏ విధంగా ఉంటే అనేక సార్లు మనం అనుకుంటూ ఉంటాం, మరి ఎందుకు కృంగిపోతున్నారు? కరెక్టే. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం, ప్రభువుకు యెహోవా ఆత్మ నీ మీదకి వచ్చినప్పుడు దేవుని వాక్యము వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగును. నీ యొక్క తెలివితేటలను బట్టి కాక దేవుడు ఇచ్చే జ్ఞానాన్ని బట్టి నీవు ముందుకు వెళ్ళగలుగుతుంటావు. ఇక్కడ ఏమని చెప్పబడుతుంది? దీనులకు సువర్తమానము ప్రకటించుటకు దేవుడు నిన్ను అభిషేకించాడు. కారణం ఏంటి? నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు. దేనికి? హితవత్సరము, దేవుని న్యాయ సంవత్సరము. దేవుడు న్యాయము చేసే సమయము ఆసన్నమైనది. కనుక మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు నెంబర్ 1 దేవుని ప్రతిదండన దినము, ద వెంజన్స్ ఆఫ్ ద, లేకపోతే ద డే ఆఫ్ ద లార్డ్. అంటే దేవుడు నియమించిన దినము దగ్గర ఉంది. మొత్తం ప్రవక్తలు చెప్పే మాట. దేనికి? దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు, బూడిదకు ప్రతిగా పూదండ, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రము. కాబట్టి ప్రభువునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యము గద్దెదించి గర్విష్ఠులను అణిచే సమయము ఆయన చేస్తాడు. ఆయన చెయ్యాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక మొదటి ఆదాము ద ఫస్ట్ బోర్న్, మొట్టమొదట జ్యేష్ఠుడు. దేవునికి ఇద్దరు కుమారులు, ఆదాము మొదటివాడు, కడపటి ఆదాము యేసు క్రీస్తు ప్రభు. కనుక మొదటి ఆదాము తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసి ఉన్నాడు కనుక, తాకట్టు పెట్టేసి ఉన్నాడు కనుక, రెండవ ఆదాము వచ్చి ఉన్నాడు తన జ్యేష్ఠుడైనందువల్ల జ్యేష్ఠుల సంఘములో ప్రథమ ఫలముగా నిన్ను నన్ను చేసుకుని ఉన్నాడు. కారణం ఏంటంటే దుష్టుల నాశనమునకును నీతిమంతులు పరలోక మార్గమునకు వెళ్తారు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. కాదు, యెహోవా మార్గమును అనుసరించి నడిచేవారు నీతిమంతులు. కనుక దుష్టులు గాలికి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. న్యాయ విమర్శలో దుష్టులు ఎంత మాత్రము ఉండరు. కాబట్టి నువ్వు చేసే ప్రతి కార్యము ప్రభువు నిమిత్తము చేయాలని, ప్రభువుని లక్ష్య పెట్టాలని. అందుకే పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఇకను జీవించున్నది నేను కాను, క్రీస్తు యేసే నా యందు జీవించున్నాడు. కనుక the day you will exercise yourself to yield on the spirit unto the spirit of the God, అంటే దేవుని ఆత్మ కొరకు నీవు ఆత్మని తీయడానికి నీ శరీరము విరగొట్టబడాలి, నీ శరీరము నలగొట్టబడాలి, నీ మాటలు కొద్దిగా ఉండాలి, నీవు పైనున్న వాడిగా ఉండాలి అని ఆశపడ్డం కాదు. అందరినీ పైన పెట్టు. అప్పుడు అంటారు, నువ్వు చేతకానుడివి, నీకేమీ చేత కాదు, అందరినీ పైన పెట్టావు. కాదు సుమా, ఒక రోజు వస్తుంది నీతి గల న్యాయాధిపతి నిన్ను పైవాడిగా పెడతాడు. కారణం నువ్వు అందరినీ పైన పెట్టావు, అందరికీ నేర్పించావు, అందరినీ ముందు పెట్టావు. కనుక ఏ రోజునైతే పునాది లేకుండా పైన ఉండదుగా. కనుక పునాది అనేది యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. అంటే మొద్దైన దాని నుంచి దేవుడు తిరిగి కొమ్మలుగా, శాఖలుగా, ఫలములుగా, ఫలభరితమైనదిగా చేయగలడు.
చేయుటకు సామర్థ్యము కలిగిన దేవుడు అని చెప్పి నీవు ఏ రోజునైతే విశ్వసిస్తావో, ఏ రోజునైతే నీ హృదయమందు నమ్మకం ఉంచుతావో, అంటే అర్థం ఏంటంటే నీవు ఏ క్రియ చేసినా టు ఎవరీ యాక్షన్ దెర్ ఈజ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. నీవు చేసే ప్రతి నిర్ణయానికి నీవే వెల చెల్లించాలి. నీవు వేసే ప్రతి అడుగు నీవే వెల చెల్లించాలి. నీవు చేసే ప్రతి కార్యము అది ప్రతిఫలమునిస్తుంది. నీవు చెప్పే ప్రతి మాట అది నీకు తిరిగి వస్తుంది. కాబట్టి నువ్వు ఎప్పుడూ కూడా ద సోర్స్ ఈజ్ యు యువర్ సెల్ఫ్, అంటే నీ నుంచి బయలు వెళ్ళేది ప్రతిదీ నీకు తిరిగి వస్తుంది. నీవు ఎప్పుడైతే మర్యాదనిస్తావో మర్యాదనే కోసుకుంటావు, ఎప్పుడైతే నీతి అనే విత్తనం ఇస్తావో ప్రేమ అనే పంటను కోసుకుంటావు. కనుక ద ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ ద లైఫ్ ఈస్ you are the one who can do everything or you can change everything. అంటే నీకు నీవే ఏదైనా చేయగలవు, ఏదైనా మార్చగలవు. ఏ విధముగా నీ జీవితం ఉండాలో అది దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. కనుక అది ద డివైన్ లవ్, అంటే దైవిక ప్రేమ. నీ మీద ఎవరు గుదిబండమోపి నీవు ఇలాగే ఉండాలి అన్నారు అలా చెప్పిన ఎడల అది ఎంత మాత్రము ప్రేమ కాదు. అది ఏమవుతుందంటే మొనార్కీ, అంటే నియంతృత్వం అవుతుంది. కాబట్టి దేవుడు ప్రేమై ఉన్నాడు, నీకు విల్ఫుల్ గా ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే అమ్మో నేను ఎలా అయితే నా చేతులు కాలుతాయి, ఇది చేయడము వలన పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివసించలేడు, ఏది నీచమైనది, ఏది ఘనమైనది, ఏది మేలైనది, ఏది కీడు తెచ్చినది, ఏది మంచిది, ఏది చెడ్డది, దేని వలన నీ జీవితము నాశనం అయిపోతుందో అది నీకు తెలుసు కదా, నీకు జ్ఞానము వచ్చింది కదా. దట్స్ ఇట్. ఈ రోజు నువ్వు అంటున్నావు బానే ఉంది, అక్కడ వింటున్న వాళ్ళు బానే వింటున్నారు. ఈ రోజు దేవుడు నీ పక్షమున ఉన్నాడు, కానీ కార్యం వస్తుంది. నీ మాటల నిమిత్తము నలిగిపోయిన వారు, నీ చేతల నిమిత్తము కృంగిపోయిన వారు, నీవు అన్యాయము చేసిన ప్రతిదీ, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మొర్రపెట్టుచున్నాయి, దూలములు మొర్రపెట్టుచున్నాయి, గోడల్లోని రాళ్ళు మొర్రపెట్టుచున్నాయి, మీరు బిగబట్టిన కూలి మొర్రపెట్టుచున్నది, భూమి మొర్రపెట్టుచున్నది, ఆకాశము మొర్రపెట్టుచున్నది, సమస్తము సృష్టి యావత్తు నాకు మొర్రపెట్టుచున్నది. కనుక రెండు సాక్ష్యాలు, ఒకటి ఆకాశము, రెండు భూమి. కనుక ఇవన్నీ మొర్రపెట్టుచున్నాయి. నీవు మూసిన ద్వారబంధాలు మొర్రపెడుతున్నాయి. లోపల నువ్వు ఏం చేసావో, నీ హృదయము లోపల నుంచి కేకలు వేస్తుంది ఆత్మ, నీవు ఏ నిర్ణయము తీసుకున్నావో. కాబట్టి ఈ రోజు నీవు తీసుకున్న నిర్ణయము రేపటి దేవుని డివైన్ జడ్జిమెంట్. మనమందరము కూడా దేవుని యొక్క నీతి గల సింహాసనం ముందు నిలబడబద్దులమై ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఒకే ఒక్క మాటలో నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను, యవ్వనుడా నీ ఇష్టము చొప్పున ప్రతిదీ చేయము, నీ యొక్క వయసును బట్టి సమస్తము ఎంజాయ్ యువర్ సెల్ఫ్, బట్ రిమెంబర్ దట్ ద డే ఆఫ్ ద లార్డ్ ఈస్ దేర్. నీ యొక్క ప్రతి క్రియకు దేవుడు తీర్పులోనికి తెచ్చును అని జ్ఞాపకం ఉంచుకును. కాబట్టి దేవుడు తీర్పు తీర్చు సమయమున నీవు చేసిన ప్రతిదీ నీకు చేయబడుతుంది. కనుక దేవుని యొక్క వాక్యాలు ఇంకా అనేకమైనవి ఉన్నవి. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ రోజు నుంచే అది నీకు తిరిగి ఇవ్వబడుతుంది. కనుక జాగ్రత్త కలిగి మనము పని చేయడమే దేవుడు కోరుకుంటున్నది. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యమును నిండాలుగా దీవించమని, అనేక మందికి ఆశీర్వాదముగా చేయమని, ఈ పరిశుద్ధాత్మ ధ్వని అంతర్జాతీయ పరిచర్యలు కోవై నీవు ఆశీర్వదించి ఉన్నానన్నావు కనుక అనేక మందికి దీవెన కరముగా చేయమని యేసు అతి శ్రేష్టమైన నామమున దీవించి ఆశీర్వదించి సమాధానంతో నింపుతున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.